కాదా రేవంత్ రెడ్డి గారు? ఇక వాళ్ళు పాపం ఉన్న విషయం బయట పెడితే జైల్లో పెడతా, మిమ్మల్ని లోపలేస్తా అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతో ఈగోలకు పోయి జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇది ఒక విషయం. ఇంకో మాట మాట్లాడిన మీరు చూసి ఉంటారు, మా జీవన్ రెడ్డి సార్కి కూడా తెలుసు, వారు కూడా అప్పుడు ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టి 20 ఏళ్ళు అయిందట. జర చూపిస్తావు ఒకసారి. 20 ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి కట్టిందట. పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మొత్తం నీళ్ళు ఎట్లా పోవాలి. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పని చేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనీక నీళ్ళు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. 20 ఏళ్ళ నుంచి ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉందట. నువ్వు ముఖ్యమంత్రి కనుక, నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు కనుక నువ్వేం మాట్లాడినా చెల్తుందా? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు మాట్లాడితేగా నువ్వు ఏం చెప్తా, ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇది కరెక్టే అని అనుకుంటారు ప్రజలు అని నువ్వు భావిస్తున్నావా? ప్రజలు నీకంటే నాకంటే మనందరికంటే తెలివైనటువంటి వాళ్ళు. దే విల్ లిజన్ టు ఎవ్రీ వన్. ఫైనల్లీ దే డిసైడ్ హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ నాట్ కరెక్ట్. అయితే గతంలో కూడా ఒకసారి నేను చెప్పిన, అసెంబ్లీలోనే చెప్పిన ఇదే మాట. అసెంబ్లీలో శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఎల్లంపల్లి ఆనాడే కాంగ్రెస్ గట్టింది అన్నాడు. వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్లో కూడా ఇదే తప్పు చెప్పిండ్రు. ఆ వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్ సందర్భంలో కానీ ఇంకొక సందర్భంలో అసెంబ్లీలో చర్చ జరిగితే నేను సవాల్ విసిరిన అసెంబ్లీలో, ఇది తప్పు, ఇది శుద్ధ అబద్ధము, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అంటే తోక ముడిచిండ్రు, నోరు మూసిండ్రు ఆ రోజు అసెంబ్లీలో. వాస్తవానికి ఏంది, 2004లో ఎల్లంపల్లి, ఆ రోజు నేను మినిస్టర్ను, నేను శంకుస్థాపన మీద నా పేరు కూడా ఈరోజు కూడా ఉంటుంది. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3177 కోట్లతో శంకుస్థాపన జరిగింది. 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి 3347 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓన్లీ కొన్ని నీళ్లు టెంపరీ బేసిస్లో నిలిపారు. వెరీ ఫ్యూ వాటర్. కారణం ఏంటి అంటే ఆడ R&R పూర్తి కాలే, ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేయలే. తెలంగాణ వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా మేము వచ్చే నాటికి 18,700 ఎకరాలే భూసేకరణ జరిగింది ఎల్లంపల్లిలో. మేము వచ్చిన తర్వాత 27,387 ఎకరాలకు భూసేకరణ పూర్తి చేసినాం. ఆల్మోస్ట్ 10,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా R&R అంటే ఎవరి అయితే ఊర్లు మునిగిపోతున్నాయో, ఇండ్లు కట్టాలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాటికి 1,448 ఇండ్లు మాత్రమే కట్టింది, 1,448. మేము 13,296 ఇండ్లు పూర్తి చేసి R&R వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసినాం. 13,296 ఇండ్లు కట్టినాం. 10,000 ఎకరాల భూసేకరణ చేసినాం. రాయపట్నం బ్రిడ్జ్, కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య అత్యంత కీలకంగా ఉన్న రాయపట్నం బ్రిడ్జ్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,052 కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఖర్చు చేసింది. 2,052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసి ఎల్లంపల్లిలో 20 TMCలు నింపి హైదరాబాద్కు నీళ్లు తెచ్చినాం. ది గ్రేట్ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ గట్టింది, 20 ఏళ్ల నుంచి నీళ్ళు హైదరాబాద్కు వస్తున్నాయి. నోరా అమ్మోరా, నిన్ను ఎట్లా నమ్మాలి అసలు? ఒక్కటన్నా నిజం మాట్లాడతావని ఎవరు నమ్ముతాడా నిన్ను? 2016 తర్వాతనే బ్యారేజ్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ నిజంగా ఇష్యూ ఏంటంటే ఎల్లంపల్లి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఇరిగేషన్ వాటర్. ఎల్లంపల్లి మీద NTPC ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద హైదరాబాద్ మంచినీళ్ళు ఆధారపడ్డాయి, ఎల్లంపల్లి మీద రామగుండం మున్సిపాలిటీతో పాటు
ఆ పరిసర ప్రాంతాలు మంచిర్యాల, అటు మంచిర్యాల జిల్లా, ఇటు రామగుండం, పెద్దపల్లి జిల్లా డ్రింకింగ్ వాటర్ దాని మీద